హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈ వీడియోలో మనం సంజ్ఞ నౌన్ గురించి తెలుసుకుందాము. సో నౌన్ అంటే ఇంగ్లీష్లో నౌన్ అంటాం, హిందీలో సంజ్ఞ, తెలుగులో నామవాచకము. जिस शब्द से किसी वस्तु, व्यक्ति, स्थान या भाव के नाम को बोध होते हैं उसे संज्ञा कहते हैं. जिस शब्द से किसी वस्तु, व्यक्ति, स्थान या भाव के नाम को बोध होते हैं उसे संज्ञा कहते हैं. సో దీన్ని మనం డెఫినేషన్ చెప్పచ్చు. డెఫినేషన్ అన్నమాట ఇది. జిస్ శబ్ద సే, సో ఈ పదం, ఈ యొక్క వర్డ్ సంజ్ఞ అనేది మనకి ఏం తెలియజేస్తుంది? ఏవైనా వస్తువులు, వ్యక్తులు, ప్లేసెస్ లేదా దాని భావాన్ని గురించి తెలియజేసేదే సంజ్ఞ. దీన్ని సంజ్ఞ అని అంటాము. నెక్స్ట్ ఉదాహరణ చూద్దాము. ఉదాహరణ: రామ్ అచ్చా బాలక్ హై, కృష్ణ ఢిల్లీ జాతా హై, मेज पर किताब है, सीता काम करती है, यह किताब उसकी है, రామ్ और శ్యామ్ अच्छे మిత్ర है. సో ఇందులో మనం ఇదొక ఎగ్జామ్ లాగా అన్నమాట. సో ఇందులో మనము ఈ డెఫినేషన్ను బట్టి ఇందులో ఏ వర్డ్స్ మనం సంజ్ఞ నౌన్ అవుతాయి ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు ఈ సెంటెన్సెస్లో రామ్ అచ్చా బాలక్ హై, ఈ సెంటెన్స్లో రామ్ అనేది సంజ్ఞ నౌన్ అవుతుంది. కృష్ణ ఢిల్లీ, కృష్ణ అంటే ఒక వ్యక్తి పేరు, ఢిల్లీ అనేది ప్లేస్. ఈ సెంటెన్స్లో కృష్ణ ఢిల్లీ రెండు కూడా సంజ్ఞ నౌన్ అవుతాయి. మేజ్ కితాబ్, మేజ్ అంటే బల్ల, కితాబ్ అంటే బుక్, ఈ రెండు కూడా నౌన్ సంజ్ఞ అవుతాయి. సీత ఒక వ్యక్తి యొక్క, ఒక అమ్మాయి పేరు సీత. కితాబ్ బుక్. రామ్ और శ్యామ్, इसमें రామ్ और శ్యామ్ దో బచ్చోं का नाम है. సో ఈ విధంగా మనం ఈ వీడియోలో సంజ్ఞ నౌన్ అంటే ఏంటి, డెఫినేషన్ ఏముంది, దాని ఉదాహరణ ఏంటో చూసాము. వే 5 ప్రకార్ హోతే హై. నౌన్ సంజ్ఞ అనేది 5 భాగాలుగా చెప్పచ్చు. అవేవో చూద్దాము. వ్యక్తివాచక సంజ్ఞ, జాతివాచక సంజ్ఞ, భావవాచక సంజ్ఞ, ద్రవ్యవాచక సంజ్ఞ, సమూహవాచక సంజ్ఞ. సో ఈ వీడియోలో సంజ్ఞ అంటే ఏంటి, సంజ్ఞలో ఎన్ని భాగాలు ఉన్నాయి, వాటి ఎగ్జాంపుల్స్ చూసాము. నెక్స్ట్ వీడియోలో వ్యక్తివాచక్, జాతివాచక్, భావవాచక్, ద్రవ్యవాచక్, సమూహవాచక సంజ్ఞ ఇంకా డెప్త్గా తెలుసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి, కమెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.